గురుగారు, ఉపనయనం అంటే కేవలం యజ్ఞోపవీత ధారణ మాత్రమేనా? శాస్త్రాలు దీన్ని ఎలా విశ్లేషించాయి? నయనము అంటే కన్ను. మామూలుగా భగవంతుడు ఇచ్చినటువంటి నేత్రాలు 2 మనకి. హ్మ్. ఈ ఉపనయనం అంటే అడిషనల్‌గా ఇచ్చేటువంటి మనం కల్పించుకొని సంస్కారం ద్వారా, వైదిక సంస్కారం ద్వారా కలిగించునేది ఉపనయనము. ఈ ఉపనయనం ద్వారా మనకు కొన్ని గుర్తులు చెప్తారు. పంచశిఖలు పెట్టడం, శిఖని ధరింపజేయడం, బ్రహ్మచర్యాన్ని ప్రారంభించజేయడం. అంటే మానవుడు తన జీవితంలో 4 దశలుంటాయి. బ్రహ్మచర్య, గృహస్థాశ్రమ, వానప్రస్థ, సన్యాస ధర్మాలు. అందులో మొట్టమొదటి ఆశ్రమంలో ప్రవేశించడానికి యోగ్యత కలిగించేటువంటి ఆ ప్రవేశ ద్వారాన్నే ఉపనయనము అంటారు. ఈ ఉపనయనం ద్వారా ప్రత్యేకంగా వచ్చేదేంటంటే జ్ఞాననేత్రము వస్తుంది. మనకు మామూలుగా విజ్డమ్ టీత్ అంటారే, అట్లాగే జ్ఞాన నేత్రం రావడానికి ఉపనయన సంస్కారం ప్రధానంగా ఉంటుంది. దీనికి యజ్ఞోపవీతం, యజ్ఞానికి ఉపకరించేటువంటి ఉపవీతము, ఉపవస్త్రంలాగా యజ్ఞోపవీతాన్ని ధరింపజేస్తారు. గాయత్రీదేవి యొక్క పరిపూర్ణ అనుగ్రహం రావడానికి ఉపనయనాన్ని చెప్తారు. ఈ ఉపనయనం ద్వారా ప్రధానంగా చెప్పేది ఏంటంటే అనుష్ఠానం చేయడానికి, వేదాధ్యయనం చేయడానికి, ఏదైనా గురువు దగ్గర మంత్రం తీసుకోవడానికి అంతవరకు ఆ ఉపనయనం జరిగే వరకు యోగ్యత రాదు. కనుక ఎప్పుడైతే ఉపనయనం వస్తుందో అది కాన్వకేషన్ లాంటిదన్నమాట. మనకి ఎంట్రీ ఇవ్వడానికి యోగ్యత కలిగించేటువంటిది. కనుక ఆ ఉపనయన సంస్కారం అనేది వేదోక్తమైనటువంటి కార్యక్రమం. వేదమంత్రాలతో చేసేటువంటిది. బ్రహ్మోపదేశం చేస్తారు. ఉపనయనంలో ప్రధానంగా చేసేది బ్రహ్మోపదేశం. గురువు గారు తండ్రికి ఇస్తే తండ్రి ద్వారా తన కుడి చెవులో ఆ మంత్రాన్ని చేసి అది సాధన చేయడమే ఉపనయన సంస్కారం అంటారు. సహజంగా ప్రతివాడికి పుట్టుకతో కొంత జ్ఞానం ఉంటే ఆ జ్ఞానం వృద్ధి అయ్యి జ్ఞానం స్థిరపడాలంటే ఉపనయన సంస్కారం అవసరం. ఇందులో ఉపనయన సంస్కారం ద్వారా ప్రధానంగా చెప్పబడే తాత్పర్యం యజ్ఞం చేయడానికి, యజ్ఞేశ్వరుని ఆరాధించడానికి, గాయత్రీదేవి ఉపాసన చేయడానికి యోగ్యమైనది ఉపనయన సంస్కారం.